మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ సినిమాతో బిజీ అవుతాడన్నారు. లేదు, కొరటాల శివని దేవర 2 ప్లాన్ చేయమని చెప్పాడన్నారు. అయితే తను ఇంకా డైలమాలోనే ఉన్నాడా? రాజమౌళి వల్లే తనకి RRR తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఒక్క సినిమాతో నార్త్ లో కూడా ఎన్టీఆర్ పేరు మారుమోగింది. చరణ్ కి కూడా నార్త్ లో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసింది. సో ఇలా ఒక దర్శకుడితో పనిచేస్తే తలరాతి పూర్తిగా మారిపోతుంది అంటే అది రాజమౌళి. మరి రాజమౌళి తరువాత తనలా హీరోల తలరాత మార్చే దమ్మున్న దర్శకుడు ఎవరు? ఇది ఎన్టీఆర్ ని తొలుస్తున్న ప్రశ్న. దానికి సమాధానం దొరికిందా? అందుకే తను 150 రోజుల డేట్స్ ను బల్క్ గా ఇచ్చేశాడా? 2027లో పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడి చేయబోతున్న తను అప్పుడే మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్స్? అసలు ఏ దర్శకుడితో చేస్తున్నాడు? అలానే ఎందుకు అది అంత సెన్సేషనల్ ప్రాజెక్ట్? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫేట్ ని మార్చిన దర్శకుడు అంటే రాజమౌళినే. తన మేకింగ్ లోనే ఎన్నోసార్లు ఎన్టీఆర్ తలరాత మారింది. తన స్ట్రెంత్ ఏంటో తెలిసిన దర్శకుడు కాబట్టి ఎన్టీఆర్ లో మంచి నటుడిని, తనలో స్టార్ ని, ఇలా ఇద్దరిని సాటిస్ఫై చేసే ప్రాజెక్టులే చేశాడు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR ఒక్క సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ ఒక్కోలా మార్చేశాడు. మాస్ లో ఫాలోయింగ్ పెరిగినా, మార్కెట్ పెరిగినా, తన లుక్ మారినా, ఇలా తన జీవితంలో ఎన్నో మార్పులకు, కెరియర్ లో ఎన్నో చేంజెస్ కి కారణమయ్యాడు జక్కన్న. ఫైనల్ గా తన వల్లే పాన్ ఇండియా ఇమేజ్, గ్లోబల్ గా నాటు నాటు సాంగ్ తో పాపులారిటీ దక్కాయి. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ రేంజ్ లో తన ఫేట్ మార్చే దమ్మున్న మరో దర్శకుడు ఎవరు? ఈ ప్రశ్నకు డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ పేరు వినిపించినా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే రాజమౌళి ప్రభాస్ నుంచి ఎన్టీఆర్, చరణ్ వరకు ఎంతో మంది ఫేట్ మార్చాడు. కానీ ప్రశాంత్ నీల్ KGF తో యాష్ ఫేట్ మార్చినా తర్వాత సలార్తో ప్రభాస్ జర్నీని పెద్దగా ఊహాతీతంగా మార్చింది లేదు. ఇంకా చెప్పాలంటే సలార్కి ప్రభాస్ ప్లస్ అయ్యాడు, కానీ హీరో మీద ప్రశాంత్ నీల్ ఇంపాక్ట్ 0. మరి కొరటాల శివ, త్రివిక్రమ్కి ఆ సీన్ ఉందా అంటే వాళ్లే హీరో ఇమేజ్ మీద డిపెండ్ అయ్యే దర్శకులు అంటారు. కాబట్టి వాళ్ళ స్థాయిని రీచ్ అయ్యారు అని అనుకోలేం. మరెవరు రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ ఫేట్ మార్చే దమ్మున్న దర్శకుడు అంటే సుకుమార్ పేరే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే తను ఎన్టీఆర్ ఫేట్ ని లుక్ నే కాదు, చాలా మంది స్టార్స్ ఫేట్ ని రాజమౌళి తరహాలో మార్చేశాడు. మరి ఆర్య 2, పుష్పరాజుగా బన్నీ ఫేట్ ని పాన్ ఇండియా లెవెల్లో మార్చిన సుకుమార్ రంగస్థలంతో నటుడిగా రామ్ చరణ్ లుక్ ని, పర్ఫార్మెన్స్ లో కిక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇక ఊరమాసు స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ ను నానకు ప్రేమతో లాంటి ప్రయోగం తీసి ఎక్స్ట్రీమ్ పోస్ట్ స్టైలిష్ లుక్ లో చూపించడమే కాదు, పాత్రలో పర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ లో మార్పుని చూపించాడు. కాబట్టి రాజమౌళి తర్వాత స్టార్ల ఫేట్ మార్చేంత దమ్మున్న దర్శకుడు టాలీవుడ్లో అంటే సుకుమారే అంటున్నారు. అందుకే రామ్ చరణ్ మూవీ ప్లాన్ చేస్తున్నా, తను తర్వాత పుష్ప 3ని ప్లాన్ చేస్తుంటే ఎన్టీఆర్ఏ తనకు కబురు పంపాడని తెలుస్తోంది. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ మూవీ ఉంటుందా ఉండదా తేలలేదు, కానీ దేవర 2 ఉంటుంది. సందీప్ రెడ్డి వంగతో మూవీ 2 ఏళ్ల తర్వాత పట్టాలెక్కుతుంది. ఇవన్నీ అయ్యోలోగా సుకుమార్ కమిట్మెంట్స్ పూర్తవుతాయి. కాబట్టి అప్పుడు కలిసి సినిమా చేద్దామనే ఆఫర్ని ఎన్టీఆర్ఏ సుకుమార్కు ఇచ్చినట్టు తెలుస్తోంది.